కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ చేతులెత్తేసింది. నన్ను కోసిన ఒక రూపాయి లేదు, గ్రామ పంచాయతీలకు పాత బిల్లులు ఇచ్చే సత్తా లేదు, మున్సిపాలిటీలలో పేరుకపోయిన బకాయిలు ఇచ్చే సత్తా లేదు. అంతో ఇంతో చెట్లు పెరుగుతున్నాయి, రోడ్లు వేస్తున్నారు, మున్సిపాలిటీలకు జీతాలు వస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వ నిధులు 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, పర్ క్యాపిటా నిధులు కానీ, లేదా స్మార్ట్ సిటీస్ కింద అమృత నగరాల కింద వచ్చేటువంటి నిధులు అలాంటి వాటితో డెవలప్ అవుతున్నాయి తప్ప ఇక్కడ లేదు. ఇలా మీరు చూస్తున్నారు, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం పెరుగుతుంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా, అది రాష్ట్ర ప్రభుత్వాల పరంగా జరిగే ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీల పరంగా జరిగే ఎన్నికలు కావచ్చు, స్థానిక గ్రామీణ ప్రాంతాలు జరిగే ఎన్నికలు కావచ్చు, అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రాంతాల్లో అనేక సంవత్సరాలుగా తన యొక్క శక్తి సత్తా ఏందో తెలుసు కాబట్టి డెఫినెట్గా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలలో కాషాయ జెండా ఎగిరేయాలని భారతీయ జనతా పార్టీని గెలిపించుకునే సంకల్పంలో భాగమే ఇలా విజయ సంకల్ప సభ అనే విషయం మనం మర్చిపోవద్దు.